ఇక విజయవాడ వెస్ట్ సీట్ సుజనా చౌదరికి కేటాయించడంతో జనసేన నేత పోతిన మహేష్ అయితే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 15 రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్నారు. సీటు కేటాయించకపోతే కూటమి లక్ష్యం నెరవేరదంటూ కూడా పరోక్షంగా బెదిరిస్తున్నారు. బీజేపీకి సీటు కేటాయిస్తే అది వైసీపీ అభ్యర్థికి మరింత బలం చేకూరుతుందంటున్నారు. కావాలంటే పవన్ బొమ్మ పెట్టుకునైనా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని సవాల్ చేస్తున్నారు. రెడ్డిగా విజయవాడ వెస్ట్ సీటుకు సంబంధించి సుజనా చౌదరికి కేటాయించడంతో జనసేన నేత పోతిన మహేష్ అయితే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్ చెప్పండి, ఈ సీటు సుజనా చౌదరికి కేటాయించడంతో జనసేన నేత పోతిన మహేష్ అయితే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సందర్భాలు నెలకొన్నాయి. ఆయనను ఏ విధంగా సముదాయించే అవకాశాలున్నాయి? ఆయన మాత్రం ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానంటున్నారు. ఆయన స్పందన ఏంటి? ఏం జరుగుతోంది అక్కడ? ప్రస్తుతం ఆయన నివాసం, ఆయన పార్టీ కార్యాలయం వద్ద కూడా మనం ఉన్నాము. ఈ క్లియర్ కనపడుతుంది, అది పార్టీ కార్యాలయం. అయితే ప్రస్తుతానికి ఎటువంటి ఆందోళన కానీ, ఎటువంటి వాతావరణం, కార్యకర్తలు రావటం కానీ ఎలాంటి పరిస్థితి కూడా ఇక్కడ మనం ఉన్న సిచ్యువేషన్లో అయితే కనిపించని పరిస్థితి కూడా ఉంది. రాత్రి మనం డైరెక్ట్గా ఎవరైతే పోతిన మహేష్ని కూడా అడిగిన సమయంలో ఆయన క్లియర్గా రేపటి నుంచి ఇప్పటికే మేము దాదాపుగా 14 రోజుల నుంచి ఆందోళన చేస్తూ ఉన్నాము. ఎప్పుడైతే బీజేపీకి సీటు కన్ఫామ్ అవుతుందని తెలుస్తున్న దగ్గర నుంచి కూడా మేము ఆందోళన చేస్తూ ఉన్నాము. ఇక్కడ కూటమి లక్ష్యం నెరవేరాలంటే కంపల్సరీగా ఇక్కడ పోతిన మహేష్కే సీట్ ఇవ్వాలని కూడా మేము చెబుతూ ఉన్నాము. లేకపోతే ఇక్కడున్న వైసీపీ అభ్యర్థికి మరింత బలం చేకూరే విధంగా ఉంటుందంటూ కూడా ఆయన పరోక్షంగా హెచ్చరికలు జారీ చేస్తున్న సందర్భం కూడా ఉంది. నిన్న నైటు బీజేపీకి సంబంధించి అసెంబ్లీ జాబితా ఏదైతే 10 జాబితాను విడుదల చేశారో 10 జాబితాలో కూడా విజయవాడ వెస్ట్కు సంబంధించి సుజనా చౌదరి పేరును ప్రకటించడం జరిగింది. దానిపైతే ఎటువంటి స్పందన అయితే పోతిన మహేష్ నుంచి రాలేదు. కానీ పార్టీకి సంబంధించి అధినేతతో కూడా ఇప్పటికే 3 సార్లు ఆయన భేటీ అవ్వడం జరిగింది. ఈ ఆందోళన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పిలిపించి మరి పార్టీ ఆఫీసులో మాట్లాడటం జరిగింది. కొంత అసంతృప్తి అయితే పోతిన మహేష్ పవన్ కళ్యాణ్ కూడా వ్యక్తం చేయడం కూడా జరిగింది. ఇదే సందర్భంలో కొంత బుజ్జగించే ప్రయత్నం కూడా పవన్ కూడా చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే నిన్న సాయంత్రం పార్టీ కార్యాలయం నుంచి ఒక పత్రికా ప్రకటన కూడా జనసేన కార్యాలయం నుంచి కూడా విడుదల చేయడం జరిగింది. దాంట్లో పవన్ కళ్యాణ్ పేరు మీద ఆ పత్రికా ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఎక్కడా కూడా పొత్తుకు సంబంధించి ధర్మాన్ని ఎవరు పాటించకపోయినా సరే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా అధినేత పవన్ కళ్యాణ్ నిన్న రిలీజ్ చేసిన ప్రెస్ నోట్లో కూడా వెల్లడించడం జరిగింది. అలాగే పొత్తులకు సంబంధించి మన త్యాగాన్ని ఎవరు మరవద్దు నేతలందరూ కూడా అని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ సూచించడం జరిగింది. ఇప్పుడు పోతిన మహేష్ ఏం చేస్తారనే విషయంపై కూడా కొంత స్పష్టత రావాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఎటువంటి అసంతృప్తి అయితే నేతలు కానీ కార్యకర్తలు కానీ ఇంటి వద్ద వెల్లడించిన పరిస్థితి అయితే కనిపించడం లేదు. నిన్న 14 రోజుల పాటు, అంటే దాదాపు 14 రోజుల పాటు వాళ్ళు పలు ఆందోళనలు పలు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. డైరెక్ట్గా ఆయన కుటుంబంతో సహా పార్టీ ఆఫీస్లో కూడా ఆయన నిరాహార దీక్ష చేసిన పరిస్థితి కూడా మొన్న చూసాము. దానికి సంబంధించి నిన్న ఆయన పోతిన మహేష్తో పవన్ కళ్యాణ్ వెళ్ళి పోతిన మహేష్ కలిసి రావడం జరిగింది. కలిసి వచ్చిన తర్వాత నుంచి కొంత ప్రకటించిన తర్వాత నుంచి కూడా కొంత అసంతృప్తిగా ఆయన అయితే ఉండడం జరిగింది. కానీ పొత్తు ధర్మం పాటించాలి కాబట్టి కంపల్సరీగా కలిసి పనిచేస్తారా, లేకపోతే ఆయన చెప్పినట్టే ఇండిపెండెంట్గా పవన్ కళ్యాణ్ బొంబెట్టి పోటీ చేస్తారని అయితే ఆయన నోటి నుంచే వినాల్సిన పరిస్థితి అయితే కొంత వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. రేఖ. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.